ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. టాన్ స్టే స్నాప్ అనేది టోన్ కాయిన్ ఒకటి. ఆ టోన్ కాయిన్ ఆల్రెడీ 250 నుంచి 300 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అయితే ఈ కాయిన్ ఆల్రెడీ చాలామంది ఎక్స్చేంజ్ వాళ్ళు లిస్టింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా చూపిస్తుంది, మీకు 0.00005 పైన చూపిస్తుంది. మీరు లింక్ మీద డిస్క్రిప్షన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది, చూడండి. ఇలా చేయగానే, ఇలా ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. అలా మనం ప్రీవియస్ వీడియోలో చేసాము, మళ్ళీ చేస్తున్నాను చూడండి. నాకు పైన ఉన్నాయి నా కాయిన్లు, అవి 181,000 కాయిన్స్. కాయిన్ మార్కెట్ యాప్లో అయితే 1 పైసా 2 పైసలు చూపిస్తుంది. నేనేమంటానంటే తక్కువ అంచనా వేయొద్దు. లిస్టింగ్ అయినప్పుడు రూపాయో లేదంటే $1 అయిపోతే అప్పుడే పరిస్థితి ఏంటి? ఫ్రీ వస్తుందే కదా, తక్కువ అంచనా వేయకూడదు. ఇందులో క్వెస్ట్లో ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూస్తూ ఉంటారు కదా. మళ్ళీ కావాలని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఇవన్నీ కూడా మీరు క్వెస్ట్లో కూడా ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత ఇలా స్టార్ట్లు కూడా ఇస్తే బ్యాక్ వస్తామంటే క్లెయిమ్ వస్తుంది. ఆ క్లెయిమ్ వచ్చినప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవడమే కాయిన్స్ అంటే. చూడండి, క్లెయిమ్ అయి ఉంటుంది, అది 2000. ఓకే, తర్వాత స్టార్ట్, మళ్ళీ బ్యాక్ వస్తుంది, మళ్ళీ చూస్తుంది చూడండి. స్టార్ట్. సో ఇదనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత చూద్దాము. ఫస్ట్లో ఉన్నాం కదా, మళ్ళీ చూడండి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫార్మింగ్ 103 కాయిన్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ స్పీడ్ ఉంటుంది అనమాట. 6 hours 12 minutes ఉంది. జస్ట్ ఒక 2 hours బ్యాక్ నేను చేశాను. నేను ఏం చేస్తానంటే మార్నింగ్ 6 గంటలకే ఒకసారి మైనింగ్ చేసామనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు చేస్తే మళ్ళీ నైట్ ఎప్పుడు వస్తుంది? 10 గంటలకు వస్తుంది. ఆ విధంగా మనం డైలీ 3 times, నైట్ 10 గంటలకు చేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ మార్నింగ్ 6 గంటలకు వస్తుంది. ఇలా అనమాట. డైలీ 3 times, 8 hours వన్స్ అనమాట. 24 గంటలకి అలా చేసుకోవాలి. తర్వాత చూడండి, 3 times ఇలా చేసుకుంటాం కదా. క్వెస్ట్లో ఇవి ఇలా తిరుగుతున్నాయి చూడండి. ఇవన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. స్టార్ట్. క్లైమ్. ఓకే, క్లైమ్. ఓకే, స్టార్ట్. సో ఈ విధంగా నేను ప్రతిదీ వీడియో చేస్తున్నాను. ఫ్రీగా వచ్చిన కాయిన్స్ కాబట్టి మనం ఇక్కడ వదులుకోకూడదు. మనకు 1000 రూపాయలు 2 రూపాయలు వచ్చినా చాలు, 500 వచ్చినా చాలు. కాకపోతే దీని మీద మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎంత వచ్చినా బెనిఫిటే. కాల్ వస్తుంది, లైన్లో ఉండండి. సో సార్ కాల్ వస్తుంది, వేరే ఇంపార్టెంట్ కాల్ అనమాట, ఏమనుకోకండి. ఓకే. సో ఈ విధంగా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి. కనీసం ఒక 5 లక్షల కాయిన్లైనా ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా. చాలామంది రెఫరల్ చేసుకున్నారు, అది చేసుకుంటారో లేదు చూసుకోండి. ఊరికే రెఫర్ చేసుకుని వదిలేసినా కూడా, రీచ్ అయిపోయి వదిలేసుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఓకేనా? స్టార్ట్. సో క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ అనేది ఫ్యూచర్, భవిష్యత్తు. ప్రతి ఒక్కరు కూడా దీని మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎవరిని మోసం చేయట్లేదు మనమైతే ఇక్కడ, ఏం బెట్టింగ్ ల్యాప్లు కూడా కాదు. ఓకేనా? ఫ్యూచర్, భవిష్యత్తు. ఐఐటి మద్రాసు, ఐఐటిలో కూడా కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద. ఇప్పుడు రానున్న కాలంలో ఫ్యూచర్ అంతా కూడా కోడింగ్, బ్లాక్ చైన్, క్రిప్టోగ్రాఫ్ల మీద ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలు అంతా కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, నేనైతే చాలా కష్టపడి 181,000 కాయిన్లు సంపాదించాను. దాని పక్కన 0 పడాలనుకుంటాను. ఒక 20 లక్షలు 15 లక్షలు, మీరైతే ఒక 5 లక్షలు పెట్టుకోండి. మీరు మీ ఇష్టం, మీ టార్గెట్ పెట్టుకోండి.
నేనైతే 2 నెలల నుంచి చేస్తాను కాబట్టి అది రీచ్ అయింది. మనం అనుకుందాం ఇంకొక 2 నెలల నుంచి ఒక 5 నెలలు కూడా మనకి ఇది మైనింగ్ ఇచ్చి అయిపోయినా కూడా లిస్టింగ్ అయినా కూడా మనకి ఇది చాలా బెనిఫిటే కదా. చూడండి 153 మంది రెఫర్ అయ్యారు, కానీ వాళ్ళు డైలీ మైనింగ్ చేసుకుంటున్నారు లేదు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు రెఫర్ అయిన కూడా మీరు కూడా మన లింక్ ద్వారా ఇంకా వాళ్ళకి చేయించండి. తర్వాత లేదంటే మీ లింక్ ఫార్వర్డ్ చేసుకొని మీరైనా చేసుకోండి, ఏదో ఒకటి చేయండి. మీ ఇంట్లో 2-3 సెల్లు ఉంటాయి కదా, అలా చేసుకోండి. చూడండి నెక్స్ట్ లాంచర్లో చూడండి, సూన్ హిట్ ద మార్కెట్స్, బిట్జెట్, గేటైవో, బింగెక్స్, యాస్కీ గ్లోబల్, మిక్స్క్, కాయినెక్స్, ఎల్ బ్యాంక్, స్టాన్.5 వీళ్ళంతా కూడా ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు లిస్టింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకేనా. కాయిన్ క్యాప్లోకి వచ్చేసిందనంటే ఆల్మోస్ట్ లిస్టింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడండి 0.00005341 ఈరోజు ఈ కాయిన్ వాల్యూ, దీని ర్యాంక్ ఎంత 1341 కాయిన్ మార్కెట్ క్యాప్లో, అంటే మంచి ర్యాంక్ మీమ్ కాయిన్స్లో. చూడండి దీనికి టోటల్లో మ్యాక్సిమం సప్లై 70 బిలియన్స్ టోటల్ సప్లై అయితే అందులో 69.31 బిలియన్స్ సప్లై ఉంది. తర్వాత అందులో మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి $3.7 మిలియన్, వాల్యూమ్ వచ్చేసి 3,16,009 అంత ట్రేడింగ్ జరుగుతుందన్నమాట. చూడండి ట్రాన్సాక్షన్ మార్కెట్స్ అంతా చదివాను కదా, ఇదనమాట. ఆల్మోస్ట్ ఎన్ని ఎక్స్చేంజ్లు రెడీగా ఉన్నాయంటే ఇంచుమించుగా 10-15 ఎక్స్చేంజ్లు రెడీగా ఉన్నాయి లిస్టింగ్ చేసుకోవడానికి. దీంతో లిస్ట్ అయిపోతుంది. చూడండి సూన్ అని చెప్పాడు, ఫెయిర్ సూన్, USDT ఫెయిర్, టాన్ సూన్, స్టాన్.5 అయితే టాన్ సూన్ అని చెప్పి పెట్టాడు. సూన్ అన్న దగ్గర ఏమొస్తుంది, టాన్ స్టేషన్ బై USDT ఈ విధంగా అవుతుంది అనమాట. సో ఇదనమాట, ప్రతి ఒక్కరు మైనింగ్ చేసుకొని కాయిన్లు అయితే అర్థం చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. లిస్టింగ్ అయిపోవడానికి అవకాశం ఉన్నది, అది ఎంత ఉన్నా పర్లేదు. మనకి నేనేమంటానంటే ఒక 5 లక్షల కాయిన్లు ఎర్న్ చేసుకోండి, ఒక 10 పైసలు అయిందనుకోండి, ఒక 50,000. మనం ఇంచుమించుగా ఒక 5-6 ప్రాజెక్ట్ ఆల్రెడీ టెలిగ్రామ్లో మనం చేస్తున్నాం. అలా ఒక 5,000-10,000 వచ్చిన మన టెలిగ్రామ్ ప్రాజెక్టుల ద్వారా ఒక సంవత్సరానికి 1 లక్ష నుంచి 2 లక్షలు వచ్చిన ఒక 15,000-20,000 నెలకు వస్తున్నట్టే కదా. మనం అన్ఎంప్లాయ్మెంట్కి ఇది మంచి ఇన్కమే కదా, ఎందుకు వదులుకోవాలంటున్నాను, రూపాయి పెట్టుబడి పెట్టలేదు. ఓకే, ఇదే విధంగా అనుకొని పార్ట్ టైంగా చేస్తున్నాం, మనం ఫుల్ టైం చేసేయట్లేదు. ఈ విధంగా చేసుకోండి. ప్రతిరోజు 3 టైమ్స్ వస్తుంది కాబట్టి షిఫ్ట్ ప్రకారం చేసుకొని పెట్టుకోండి. తర్వాత రెఫరల్ కూడా చేసుకోండి. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళకి రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. టాన్ స్టేషన్ ఉంది, తర్వాత టాన్ స్టేషను, అదేవిధంగా వారియర్ కాయిన్ ఆల్రెడీ లిస్టింగ్ అయిపోయింది, ఇంక దానికి రెఫరల్ చేసుకునే ఉపయోగం లేదు, లిస్టింగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని అది లింక్ పెట్టలేదు మీకు, ఇంతకుముందు పెట్టాను లాస్ట్ టైము. టాన్ స్టేషను, అదేవిధంగా బ్లమ్ కూడా మంచి ప్రాజెక్టు టెలిగ్రామ్లో. తర్వాత హాయ్ పిన్ ఒకటి పెడుతున్నాను, తర్వాత మెదాస్ కూడా పెడుతున్నాను. మెదాస్ కూడా లింకు డిస్క్రిప్షన్లో పెడతాను. అన్నీ కూడా మీరు చేసుకోండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది. దానివల్ల నేను ఇంకా మంచి వీడియోస్ మీకు మంచి ప్రాజెక్టులు మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.